చలి మాత్రం బీవచ్చంగా ఉన్నది. తిప్పేసి తానం పోసి బనీని మీద ఇగో చల్లటి నీళ్ళు. చలి కచ్చిండు బయట మాత్రం. జడతా ఇప్పుడు మావానికి సన్మానం చేస్తాను బాబా గింత దూరం వచ్చినందుకు. హాయ్ అన్న అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న తెలుగు పిల్లగాళ్ళం. ఇప్పుడు మేము అంటే వీళ్ళు నాకు మొన్న డైరీ ఇచ్చిల్లు కదా అన్న, ఏంటన్నా అంటే పుష్ప 2ది డైరీ ఇచ్చిల్లు కదా సంధ్య థియేటర్లో, నువ్వు దమ్ము అని చెప్పి అన్నారు కదా. మనం ఈరోజు మావానికి మంచిది ఇచ్చిన, ఏంటిదంటే చలి పెడుతుంది ఘోరంగా. చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఇప్పుడు ఇంత టైం ఎంత చూడు 12 అవుతుంది అన్న. చలి మాత్రం బీవచ్చంగా ఉన్నది. ఎట్లా అంటే మన భాషలో జీవాలుగా ఉన్నది, జీవాలుగా ఉన్నది. ఇప్పుడు ఎందుకంత డైరీ అంటే రేపు మనకు ఉన్నది కదా, అది కోసమే నేను దానికోసమనే నేను ఇది డైరీ చేస్తానా. అది పక్కన పెట్టు. ఈ రోజు నేను ఏం చేయమని చేస్తా కానీ రేపటి దానికోసం మాత్రమే నేను చేసేది. రేపటి దానికోసం మాత్రమే. రేపు నీకు ఉంటది. అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందా? మనోంది డైరీ అని చెప్పాను అన్న, నేను ఇచ్చిన. ఎట్లా అంటే బనీని మీద ఒకసారి బాటిల్ ఇగో చల్లటి నీళ్ళతో ఇప్పుడు మనోనికి తానం పోసి బనీని మీద ఈ డ్యూక్ బండి మీద ఒక 10 కిలోమీటర్ ఈ చలిలో రావాలి. ఇట్లా హైవే నుంచి దగ్గర పట్టుకొచ్చిన ఇంతకు త్రిబుల్ ఎత్తా నేను టార్గెట్. తగ్గేదే లేదు, ఏదైతే గదా చూసుకుందాం. తగ్గేదే లేదు, ఏదైతే గదా చూసుకుందాం. ఈ రోజు అయితే చూడు మా ఊరిని తయారేస్తే ఇప్పుడు చల్లటి నీళ్ళతో చిల్లు వాటరు 5 బాటిల్ పట్టుకొచ్చాను. 1 కాదు 2 కాదు 5 బాటిల్లు. ఇప్పుడు ఈయన మీదకి తానం పోస్తా, ఇవన్నీ ఇప్పేసి తానం పోసి బనీని మీద బండి మీద తిప్పుతా. ఇప్పుడు చూడు ఆ వీడియో మస్తు ఉంటుంది, మంచి క్రేజీగా ఉంటుంది అన్న. చూడు ఒక్కసారి రండిరా. సో గైస్, నా మీద ఘోరమైన టార్గెట్ పడ్డది. నేను ఎందుకంటే ఆ రోజు నేను పుష్ప 2 గెటప్ వేయమని నేను శ్రీమంత్ గారు ఇద్దరం చెప్పినాం కదా, అది నీ టార్గెట్ చేసుకొని ఈరోజు చేస్తాడు. సరే నడవని ఎన్ని రోజులు నడుతుందో, రేపు మాత్రం ఇక బీవచ్చ అని చెప్పిస్తా. ఏం కాదు, చలి పెడుతుంది ఎంత, రేపు జ్వరం వచ్చినా ఏం కాదు, కానీ నీకు మాత్రం ఇక నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది కదా, టార్గెట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వు చెప్పాలంటే నాకు కూడా పాప అనిపిస్తుంది. కాకపోతే నన్ను ఘోరంగా ఏసీలో మంచి మంచి షెటర్స్ అందరు షెటర్లు వేసుకున్నారు. నన్నట బని మీద నీళ్ళు పోతారట చల్లటి వాటర్. ఇగో 5 తెచ్చిన 5 చండి చల్లటి నీళ్ళు ఆడతాను. మళ్ళా చలికాలం ఇప్పుడు టైం అవుతుంది. టైం చూపెట్టు టైం అయితే చూపెట్టు. ఇగో టైం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. 1 అవుతుంది. ఇగో 1 అవుతుంది రాత్రి. ఇగో రాత్రి 1 అవుతుంది. ఇగో రాత్రి 1 కమాన్ తీది. ఈడికెళ్ళి దగ్గర మనోడు తడిచినాక 10 కిలోమీటర్ పోవాలి. ఈడికెళ్ళి దగ్గరగా సీదా ఇక తోవాలా. డ్యూక్ మీద వస్తాడు, మేమందరం ఆ కార్లో వస్తాము. ఇది స్టోరీ. రెడీ తీ కమాన్ పారిరా. ఇగో ఈయన పిడిసొచ్చినా ఏమొచ్చినా మేమైతే బాధ్యతలం కాదు, ముందే అసలు ఘోరంగా చలి పెడుతుంది. దగ్గర పెట్టుకో. ఇవే రికాప్ అవుతాయి వీడియోలో, కానీ పిడిస్ వస్తే అనిపిస్తుంది చలికి చల్లటి నీళ్ళకు. డాడీ కాలేదు టైం అవుతుంది. ఇంట్లోకైతే ఇన్ఫార్మ్ చేయం సార్. ఆంటీ ప్లీజ్ సారీ, నీ కొడుకు ఇట్లా వేసినందుకు ఏమనకు నన్ను ప్లీజ్. ఎవరు నువ్వు? తమ్ముడు దగ్గర కేవలం ఇది అంతా మీకోసమే. చెప్పు నేను ఇప్పటిదాకా ఎవరి కోసం చేస్తాను ఇప్పుడు ఈ డైరీ అంతా? మీకోసం. రైట్, అది మీ అందరి కోసం. రెడీ తీ కమాన్. బని మీద అంటే రాలిపోయే పువ్వాని కూరగాయలెందుకే, రాలిపోయే పువ్వాని కూరగాయలెందుకే,
తోటమాలిని తోడులేడులే ఈడలే వాలిపోయే పొద్దా మావోని ఇప్పుడు జిమ్ము బాడి బయట పడితే భయపడకురు ప్లీజ్. దేహమును ప్రేమించుమన్నా కండలన్నవి పెంచుమన్నా. తమ్ముడు ఈయన బాడీలో ఒక్క రిమస్టోరియో, జాన్ సీనా, షాన్ మైకెల్, డబుల్ ఈ ఛాంపియన్. నెక్స్ట్ రెడీ ఎవరిగా యదా యదా సారీ ప్లీజ్ ఏమనుకోకూడదు. కానీ ఈ పిడ్సత్తా మాత్రం నాకు తెలియదు, నేను బాధ్యతని కాదు. దరా దగ్గర ఒక్క నిమిషం దేవుని గా ఏం చేద్దామంటే ఫస్ట్ మనం కొన్ని పోతాం. దగ్గర 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 ముఖం కడుకో, అట్టిగా ముఖం కడుకో వాటర్. సరే నువ్వు పోసుకున్నాక కడుకుందాం. మా తోడు కానీ ఈయన మాత్రం నిజం ఘోరం అవుతుందా. జై బజరంగ బలి, ఈయనకేం కాదు. మొత్తం 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 అన్నా నీకు ఒక బాటిల్ వచ్చే లోపల నీకేం కాదు. నిన్న అయిపోయింది ఆల్రెడీ. కానీ చెల్లునా దేవుడు వస్తాను దేవుడు దేవుడు వస్తాను దేవుడు వస్తాను దేవుడు వస్తాను. ఒక 2 నిమిషాలు గిట్టాడు దేవుడు వస్తాను దేవుడు. అదే అవ్వాలి. అరే ఏమైతే అయితే లేదు కదా, చాలా అట్టుకుంటా కానీ ఒక్క బాటిల్ చాలు. అయిపోయింది చలి పోయింది ఇక. ఒక 2 నిమిషాలు ఉంటుంది కంటే. మంచి చేస్తే నా కొడక నువ్వుదే నాశనం అయిపోతావురా. రైట్ పోసిన సాలి అవన్నీ పోయలే కానీ ఒకటి పోసిన అది వరకే మఫ్టీ అవుతాను. బండితాను ఎత్తాను పాపం. డేర్కైతే నొప్పుకుంటానా నేను పాపం. అరే డాడీ సారీ కదా, బండిది ఎదురు. సారీ ఇదంతా మీకు వస్తుంది. రెడీ ఒక్కసారి భజనగా బలి ఆడు పాపం. ఇదొక్కసారి అయ్యో కానీ చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. చలో నడు పాపం. నాకైతే పాపం అనిపిస్తుంది, కానీ వాళ్ళు నాకు డైరీ ఇచ్చింది కాబట్టి నేను కూడా ఒకటి ఇవ్వాలగా. ఇక అందుకనే పాపం మనకి అది ఇచ్చిన. అరే సారీ రా టింకు, ఏం కాదని అవ్వ ఎట్టాల కట్టా పా టింకు నడు. బండిది చలో అని ముఖం చూడు ఎట్లా పెట్టిండు పాపం. మెల్లగా తమ్ముడు ఇది పిడిసత్తులా అని అక్కే నన్ను ఊరే దొరుకుతాను అమ్మతోడు. ఇది పిట్ట అయినట్టు పోతానుగా. అరే అక్క ఇది ఉరుకుతానుగా. అది పిట్ట అయినట్టు పోతాండి. అరే టింకో ఎట్లున్నారు ఎక్స్పీరియన్స్? అరే నీకు ఇంకొక 3-4 బాటిల్ పోతావురా. నీకు అసలు ఇంకా సెట్ కాలే. అరే బాటిల్ పోయినా ఇంకోటి చలి. అరే చల్లరిది పోయినా ఇంకోటి. అరే ఇంకొకటి పోతావట ఇంకొకటి. అరే ఓ బండాపురా, బండా పక్క బండి ఉమేష్ బాటిల్ కుమారి పో. ఇంకో బాటిల్ ఉమేష్ లేదు ఉమేష్. నడు బండిది టింకో నడు బండిది. ఎక్కువ దూరం కాదు మా అంటే ఇచ్చినావు కాబట్టి ఇంకో 3 కిలోమీటర్లు. సరే నడు బండి సరే తీ 3 కిలోమీటర్లు పోతే మన టార్గెట్ అయిపోతుంది. 3 కాదు తమ్ముడు. ఓకే చలో
నడు నడు మెల్లగా మెల్లగా నాకే కొన్ని నీళ్ళు వచ్చేటప్పుడు పానం ఫ్యూచర్ ఉంది. పానం వచ్చిందట ఈయన పెడుతుంది ఆయనకి ఎట్లా కావాలి ఇంకా ఈయన పిడిచేస్తుంది నాకు తెలిసి అయిపోయే వారికి ఏ పేషెంట్ ఏ పేషెంట్ హుషారు పేషెంట్ అవో పేషెంట్ లెక్క లేడు నీ అవ్వ చూడు అదో కానీ డాడీ నేను వేరేనే బాబాయ్ ఆపినాం ఒక 5 నిమిషాలు పామ ఓ బాగా చలి పెడతాను అనుకుతానంటే ఆపినాం అరే దారా ముంగడ మంట ఎత్త దారా అయినా కానీ నిజంగా చెప్పండి బాబు మా డేరు ఘోరం ఒప్పుకున్నాడు ఆ డేర్ అయితే నాకు అది నచ్చింది ఫస్ట్ నేను ఒప్పుకోడు వచ్చి అనుకున్నా నీ అవ్వ మా బెల్లంపల్లిలో చలి డేంజర్ ఉంటుంది వాడు ఇప్పుడు రాత్రి ఒక్క డీటీకి నీ అవ్వ పోతాడంటే మనం చూస్తే తాగి ఎత్తాను అనుకుంటాను బాబు మాడు సుక్క బొట్టు ముట్లే ఎవరు పోతాడో తమ్ముడు బండి మీద ఇంట్లో చెప్పి వెళ్ళినావా మరి ఎట్లా బండి మీద వచ్చాను తానం చేసి దొబ్బలు అనుకుతానే డైరెక్ట్ చూడు అగో అది జడిస్తాను అది జడతా ఇటు తిరిగి దగ్గర ఒక 8 అయింది ఇప్పుడు 8 కిలోమీటర్ల నుంచి నల్లనే చెంపుతారా అరే ఓ బాటిల్ పోయన్నా ఏం కాదు అరే సాయి చిల్లి కానీ బయట మాత్రం అమ్మ కూల్ వేరే ఉన్నది బయట ఇక్కడ పోయేపల్లి బోర్డు దాకా చలి కచ్చిండు అరవకు పిచ్చోన్ తప్పుడే కాగా ఉండాడు అటు ఇటు అనుకో మా సాయన్నను గెలుకో అతను అయితే లేదు చెప్పాలంటే కానీ టవల్ ఇక మావానికి సల్మాన్ ఇప్పుడు మావానికి సల్మాన్ అని చెప్తాను బాబా గింత దూరం వచ్చినందుకు చిటికలే అంత ఫోటో దిగి ఇక మావానికి సల్మాన్ అని చేసిన ఫోటో దిగి వేటరా సాయి నిజం చెప్తానా ఇట్లా అంటే నిజము ఘోరం వచ్చింది చలి మాత్రం డేంజర్ పెడుతుంది వాడు ఇష్టం అమ్మతోడు కానీ గ్రేట్ ఆడు డాడీ సల్మానం చేసినా మీరు కూడా జరా ప్లీజ్ ఇక మా వాడికి ఇంత డేర్ చేసినందుకు జర్రా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయరు ప్లీజ్ షేర్ కూడా కొట్టుర్రి. నిజం చెప్పాలంటే అసలు ఎట్లున్నదంటే అది మాటలు చెప్పలేం అయినా కానీ నేను భరించుకుంటే చేసిన ఇంకా ముందు ఎన్నో ఉన్నాయి. బాబాయ్ కూడా మొన్న మేము ఒక టార్గెట్ ఇచ్చినాం ఏంటిదంటే సంధ్యాల పుష్ప గెటప్ వేసుకొని వెళ్ళమని చెప్పినాం కదా ఆ పుష్ప గెటప్ వేసుకొని అందరి మధ్యలో చీర కట్టుకొని మరీ చేసిండు
అది ఎన్నో అవమానాలు అయినాయి, ఎంతో మంది అన్నారు. ఇల్లు ఎంతమంది అన్నా అవన్నీ పట్టించుకోమన్నా, ఎందుకంటే మేము ఒక కాన్సెప్ట్ తోని రన్ అవుతున్నాం, అట్లనే ముందుకు పోతాము. ఇగో ఈ రోజు మా ఊనికి మా చిచ్చగానికి ఒకటి ఇచ్చిన సుశీలియా పాపం, ఇగో వీని కోసం అన్న ఒక చిన్న లైక్ కొట్టి షేర్ కొట్టరు అన్న, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయర్రి. మా ఛానల్ పేరు తెలుసుగా, తెలుగు ఇలాగా